హలో విజయ్, నేను వినోద్ని మాట్లాడుతున్నానురా. ఏరా వినోద్, ఎలా ఉన్నావు? బానే ఉన్నానురా. నీతో అర్జెంటుగా పని పడిందిరా. ఏంట్రా చెప్పు. ఏం లేదురా, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఏంటి, 1,00,000 రూపాయలా? అవునరా, చాలా అర్జెంట్. ఇవాళ సాయంత్రం లోపుగా కావాలి. నా దగ్గర అంత అమౌంట్ లేదురా, వేరే ఎక్కడైనా ట్రై చేసుకోరా. సరేరా. ఏంటి వినోద్, డల్గా ఉన్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. చిన్న పర్సనల్ ప్రాబ్లం. మేనేజర్ గారు హెల్ప్ చేస్తానన్నారు. అప్పుడు నాకు అంత అవసరం ఏర్పడలేదు. సడన్గా ఇప్పుడు నాకు అవసరం ఏర్పడింది. సారేమో లీవ్ పెట్టి వెళ్ళినట్టున్నారు. మనీ ప్రాబ్లమా లేక వేరే ఏదైనా? మనలాంటి వాళ్ళకు ఉండేవే, వేరే ఏముంటాయి? అంత అవసరమా? అవును, చాలా అర్జెంట్. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు చేతిలో డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వినోద్, నీ మాట వింటుంటే ఎంత అవసరమో అర్థమవుతుంది. ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మేనేజర్ గారు వచ్చాక ఇద్దు గాని. తప్పకుండా ఇస్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంతకీ నీ అవసరం ఎంతో చెప్పలేదు. 1,00,000 రూపాయలు సార్. ఏంటి, 1,00,000 రూపాయలా? చాలా సింపుల్ గా చెప్పావు వినోద్. ఏదో 5-10 అన్నట్టు 1,00,000 అని తేలిగ్గా అడిగావు. అంత డబ్బు నేనెక్కడ తేగలను? సారీ వినోద్, ఎక్కడైనా ట్రై చేసుకో. చెప్పండి నాన్న. వినోద్, డబ్బెక్కడైనా సర్దుబాటు అయిందంటరా? లేదు నాన్న, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూస్తున్నాను. అమౌంట్ పెద్దది కదా, కాస్త వెనక ముందు ఆడుతున్నారు. నేను ఒకరిని అడిగానురా, ఓ 20,000 ఇస్తామన్నారు. కానీ వడ్డీ కాస్త ఎక్కువరా. కానివ్వండి నాన్న, అవసరం అన్నది. నాన్న, మిగతా డబ్బులు కూడా వాళ్ళని అడగొచ్చు కదా. అడిగానురా, కానీ కుదరదన్నారు. సరేనన్నా, మీరు ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేయండి. మిగతా డబ్బులకి నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాగే బాబు, నేను వెళతాను గాని నువ్వు పెందలాడి ఇంటికి వచ్చేసేయ్. అలాగేనన్నా. ఏమండి, అప్పుడే 5 దాటింది. 6 గంటల్లోపు నగలతో వాళ్ళింట్లో దింపుతా అన్నాడు. ఇంతవరకు వాడు రాలేదు. అడుగు, వచ్చేసాడు. ఎరా వినోద్, డబ్బులు దొరికినాయా? లేదు నాన్న, తెలిసిన వాళ్ళందరి దగ్గర ట్రై చేశాను. వెంటనే దొరకటం కష్టం అన్నారు. కావాలంటే 2-3 రోజులు చూస్తామన్నారు. అదేమిట్రా, 6 గంటలకల్లా దాని నగలు దాని మెళ్ళో వేసి పంపిస్తాను అన్నావు. ఇప్పుడేం చేద్దాం? అన్నానమ్మా, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, కాఫీ తీసుకో. పొద్దున మాటల్లో విషం నింపావు, ఇప్పుడు కాఫీలో ఏం కలిపావమ్మా? అమ్మా, ఈ ప్రేమలు ఆపేక్షలు ఏం వద్దు. నీ పన్ను చూసుకోమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. తీసుకొచ్చావా డాడీ? ఓ మర్చిపోయానమ్మా, రేపు తీసుకొస్తానులే. నువ్వెప్పుడు ఇంతే, నాకిప్పుడు ఐస్ క్రీమ్ కావాలి.
సారీ నాన్న, రేపు తెచ్చిస్తానుగా. అన్ని అబద్ధాలే. అమ్మ అయితే నాకు ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పించేది. ఏయ్, ఊరికే విసిగించుకో. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు. అయ్యయ్యో ఏడోకమ్మా. బంగారు, నీకు ఐస్ క్రీమ్ కావాలా? నేను కొనిస్తానుగా. ఏడవద్దే, ఏడోకు నాన్న. ఊరుకో, నేను ఐస్ క్రీమ్ కొనిస్తానుగా. నువ్వేమి ఇప్పించక్కర్లేదమ్మా. మా పిల్లని ఎలా సముదాయించుకోవాలో మాకు బాగా తెలుసు. దీనికి ఐస్ క్రీమ్ ఇప్పించి దీని చేతి కూడా మాట్లాడిపించాలనా? ఏయ్ పదవే. ఊరుకో నాన్న. నీకు ఐస్ క్రీమ్ కావాలా? నేను ఇప్పిస్తానే, ఏడోకు. చెప్పు జయంతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరం బానే ఉన్నాం. ఏంటి జయంతి విశేషాలు? మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను. ఏం లేదండి, మన పక్కింటి పార్వతక్క దగ్గర నేను 2 లక్షల చిట్టి వేశాను. అది ఇవాళ్టితో అయిపోతుంది. కాస్త మీరెళ్ళి ఆ డబ్బు తీసుకుని రేపు మన రమ్య పేరు మీద డిపాజిట్ చేస్తారా? ఏంటి జయంతి, ఏంటి నువ్వనేది? ఏం చేయాలో తెలియక తల తిరిగిపోతుంటే కరెక్ట్ టైం ఫోన్ చేశావు. ఎంత మంచి వార్త చెప్పావు జయంతి. నువ్వు ఎదురుగా ఉండుంటే అమాంతం ఎత్తుకొని ముద్దాడేవాణ్ణి. ఏంటండి, ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? ఎస్, బట్ యూ హ్యావ్ సాల్వ్డ్ మై ప్రాబ్లం. ఏం లేదు జయంతి, ఈ టైంలో నువ్వు ఫోన్ చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడినో నాకే తెలీదు. నీ వల్ల నా మాట నిలబెట్టుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ జయంతి. సర్లేండి, నేనుంటాను. సరే జయంతి, మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా, డబ్బులు రెడీ అయ్యాయి. నాన్న, మీరు వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేసేయండి. అత్తగారింట్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆరాటపడే వాళ్ళకి రెడీ అవ్వమని చెప్పమ్మా. వాళ్ళ మెప్పు పొంది మెడల్స్ వేసుకుని తిరగని చెప్పు. ఏంట్రా వినోద్, అసలు జయంత్ ఏం చెప్పింది? డబ్బులు రెడీ అని అంటున్నావు, రెడీ అవ్వమంటున్నావు. అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. నాన్న, ఆ వివరాలని తర్వాత. అవతల టైం అయిపోతుంది. 6 గంటల్లోగా నేను నగలు తీసుకొస్తాను, సరేనా? ఓసి పాపిస్తుదానా, ఎంత పనిచేసావే! 2 లక్షలు తీసుకోమని చెప్పావా? నేను కవిత బుర్ర పగలగొట్టుకొని పాపిస్ట్ ప్లాన్లు వేస్తూ ఉంటే నువ్వు మధ్యలో దూరి మర్యాదలు చేస్తున్నావా? అర్చనను పుట్టింట్లో ఎలాగైనా పడి చచ్చేటట్లు పథకాల మీద పథకాలు వేస్తూ ఉంటే నువ్వేంటే అభయం వస్తూ అంటూ నువ్వొచ్చావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత చక్కగా టైంకి 2 లక్షలు ఇచ్చావే! ఎందుకమ్మా అలా తిడతావు? అసలు అక్కడ అలాంటి పరిస్థితి ఉందని నేనేమైనా కలగన్నానా? అయినా అది నా మెళ్ళో 10 తులాల బంగారం వేసి నన్ను కాపురానికి పంపించండి అన్న విషయం నాకెవరైనా చెప్పారా? నాకు చెప్పుంటే అసలు ఆయన దగ్గర ఈ డబ్బులు టాపిక్ ఎత్తేదాన్ని కాదు కదా. అదే అలా మాట్లాడిన సంగతి నాకు తెలిసి చావదే. తెలుసుంటే చెప్పి చచ్చేదాన్ని. ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తుంది. కానీ ఇది ఫ్రెష్ న్యూస్, ఇంకా నా దాకా రాలేదే. ఆయన 2 లక్షల సంగతి మీ ఆయనకు చెప్పకపోతే అమ్మ నేనున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా.
నువ్వు కాస్తైనా బుర్రుపయోగించావా? అంత అయిపోయిన తర్వాత అమ్మ అయిపోయిందని అఘోరిస్తావా? ఛ! ఎంత పనిచేసావే. ఏదో అమ్మా, ఆయన ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అవుతున్నారు కదా, కాస్త ఇలాంటి విషయాలు చెప్తే ఇంప్రెస్ అయ్యి ఆయనకి మ్యాగ్నెట్లా అతుక్కుపోవచ్చు అనుకున్నాను. అక్కడెక్కడో ఉండి కూడా నా భార్య నాకు ఇంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనుకుంటారని అలా చేశాను, అంతే. మంచి పని చేసేవే. నీ రెస్పెక్ట్ ఆయన చెల్లెలికి మేలు చేసింది, మన శత్రుకి మేలు జరిగింది. నువ్వు మా కష్టాన్ని వేస్ట్ చేసావు. పోన్లే అమ్మా, జరిగిందేదో జరిగింది. దానికి అలా జరగాలని రాసిపెట్టింది జరిగింది, అంతే. అమ్మా, ఇప్పుడు ఏదైనా చెడగొట్టే ఆలోచన ఉంటే చెప్పు, చెడగొడతాను. సరేలే, నిప్పుడు కళ్ళ మాసైనట్టుంది మన ప్లాన్. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఆ పార్వతికి మీ ఆయనకి డబ్బులు ఇవ్వద్దని చెప్పు. అర్థమైందా? సర్లే, చేస్తానుండు. ఉంటాను కాదు, వెంటనే చెప్పు. లేట్ చేయకు. కమాన్. సరే అమ్మా. హలో, ఎవరు? పార్వతక్క, నేను జయంతిని మాట్లాడుతున్నాను. జయంతి, బాగున్నావా? బొంబాయి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ఇక్కడంతా బానే ఉందక్క. నాకు నీ నుంచి చిన్న సహాయం కావాలని అర్జెంటుగా ఫోన్ చేయాల్సి వచ్చిందక్క. చేస్తావా? ఏంటమ్మా అది? ఏం లేదు, నేను మా వారికి ఫోన్ చేసి నీ దగ్గర చిట్టి డబ్బులు తీసుకోమని చెప్పాను. కానీ ఆయనకి ఫోన్ చేసి పెట్టేగానే నాకు అర్జెంట్ పని పడిందక్క. కాబట్టి ఆయన నీ దగ్గరికి డబ్బుల కోసం వస్తే ఇంకా వసూలు కాలేదని చెప్పి వాయిదా వేసి పంపించేవా? బాలే దానివి జయంతి. ఈ మాట కాస్త ముందు చెప్పుంటే మీ ఆయనకు ఆ మాట చెప్పుండేదాన్ని. ఇప్పుడే మీ వారొచ్చి డబ్బు పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిపోయారా? సరే అక్క, నేనుంటాను. అది సరే జయంతి, అంత అర్జెంట్ పనేంటి? అంత డబ్బుతో అవసరమేంటి? అదేం లేదక్కా, నేనిలా ఫోన్ చేసి పెట్టేగానే అమ్మ ఫోన్ చేసింది. అమ్మకు అర్జెంటుగా డబ్బు కావాల్సొచ్చిందంట. కాస్త సర్దవా జయంతి అని అడిగింది. అందుకే నేను నీకు ఫోన్ చేయాల్సొచ్చింది. అంతే గదా, ఇప్పుడు మునిగిపోయిందే ఉంది. డబ్బు మీ వారి దగ్గరే గదా ఉంది. మీ అమ్మకు ఫోన్ చేసి తీసుకోమని చెప్పు. సరేలే, వాళ్ళిద్దరి సంగతి నీకు తెలీదా? ఏ పాము ముంగిసలే, ఆయన ఇవ్వడం ఈవిడ తీసుకోవడం కూడాను. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అక్క, ఈ విషయాన్ని మాత్రం మా అత్తగారికి తెలియనివ్వకు. అటు పని కాలేదు గాని ఇటు మాత్రం పంచాయతీలు మొదలవుతాయి, సరేనా? బాలే దానివే, నేనెందుకు చెప్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. సరే అక్క, ఉంటాను. మంచిదమ్మా. లక్ష్మి, అది వచ్చాడు. ఇదిగోమ్మా 10 తులాల బంగారం. ఆల్రెడీ ఉన్న బంగారం 35 తులాలు. ఈ 10 తులాలు కూడా కలిపితే మొత్తం 45 తులాలు. ఇక ఆ బంగారం అంతా ఇచ్చి ఉత్తమ కోడలి అవార్డు కోసం నీ కూతుర్ని పంపించి. ఒరే వినోద్, పొద్దుపోయింది కదరా, ఈ రాత్రికి ఎక్కడే ఉండి పొద్దునే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాను. వద్దు నాన్న, సాయంత్రం 6 గంటలలోపు నగలు వేసి పంపిస్తామని ఆవిడగారికి మాట ఇచ్చాం. మళ్ళీ రాద్ధాంతం చేసినా చేయొచ్చు. ఈ వంకతో మళ్ళీ ఓ 10 తులాలు అడిగినా ఆశ్చర్యం లేదు. వాళ్ళకి కావాల్సింది సొమ్ము. మంచి టైం, చెడ్డ టైం, వారం, వజ్యం, పగలు, రాత్రి ఇలాంటి పట్టింపులేం లేవు. నిమిషం లేట్ అయినా పాపం ఆవిడగారికో మార్కు తగ్గచ్చు. మనకెందుకు ఆ పాడు పేరు? నాన్న, వెళ్ళి దించిరండి. అవునండి, ఇంకేం ఆలోచించకండి. ఎంత త్వరగా దించొస్తే అంత మంచిది. లేకపోతే మీ ఆలస్యం వల్లే నాకు మంచితనం దక్కలేదని అన్నా అంటారు.
ఇదిగోండి ఇవి కూడా వాళ్ళకి చేరాల్సినవే. నాన్న మీ పాటికి మీరు ఏం పట్టనట్టు అలా దించి ఇలా రాకండి. మీరు వెళ్తూ వెళ్తూ ఓ పెద్ద మనిషిని మధ్యవర్తిగా తీసుకెళ్ళండి. ఓ కంసాల్ని కూడా వెంట తీసుకెళ్లి మచ్చు తీసి ఇది ప్యూర్ గోల్డ్ అని సర్టిఫై చేయించి వాళ్ళని నొప్పించి అప్పగించరండి.